ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధి కమిటీ చైర్మన్ టి శేషనారాయణ మాట్లాడారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి ప్రతి జిల్లాలో హెచ్సిఏ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే 2 నుంచి 3 నెలల్లో జిల్లాల వారీగా కార్యాలయాలు ప్రారంభించి స్థానిక క్రీడాకారుల సమస్యలు, సెలక్షన్లకు సంబంధించిన దరఖాస్తులను అక్కడే స్వీకరిస్తామని వెల్లడించారు. అలాగే స్కూళ్లు, కళాశాలలో క్రికెట్ మైదానాలు, అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను హెచ్సిఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ ఏటీ రాయుడు పర్యవేక్షిస్తారని, గ్రామీణ యువతకు సమాన అవకాశాలు కల్పించడమే హెచ్సిఏ లక్ష్యమని టి శేషనారాయణ స్పష్టం చేశారు. As approved by Government of India is there. Otherwise also, lot of district associations are there, but they do not conform to the norms that are said to be eligible for grant or anything. But in case of HCA, we don't take any grant from government, so even neither the district associations will take. But still, we are governed by the orders passed by Honorable Supreme Court. Infrastructure Committee అనేది ఒకటి ఫామ్ చేశారు. సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావు గారు ఆయన ఆధ్వర్యంలో, తర్వాత మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా నా వెంబడి నా తోటి సోదరులు రామకృష్ణ క్లబ్ సెక్రటరీ, తర్వాత జిల్లా సెక్రటరీ ఖమ్మం సెక్రటరీ వెంకట్ గారు, తర్వాత నిజామాబాద్ వెంకటరెడ్డి గారు, తర్వాత మహబూబ్ నగర్ రాజశేఖర్, వీళ్ళంతా జిల్లా టైగర్లు. 20 సంవత్సరాల నుంచి జిల్లా క్రికెట్ దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు బేసికలీ డెవలప్మెంట్ కమిటీ ఎందుకంటే తెలంగాణ జిల్లాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయాలని, ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు కాబట్టి ఆ బౌండరీస్ కూడా మార్కెట్ అయినాయి. కాబట్టి ప్రతి జిల్లాలో వీళ్ళందరికీ మేము ఇచ్చిన సూచన ఏమంటే, వాళ్ళకు కూడా ఇచ్చాము సింగిల్ ఏంటంటే, ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ది రానున్న 3 to 4 వీక్స్ లోపల ఓపెన్ చేయాలని మేము సజెషన్ ఇచ్చాము. తప్పకుండా అది అమలు అవుతుందని కూడా మేము కోరుతా ఉన్నాము. అది అయిన తర్వాత అక్కడ లోకల్ వాళ్ళ ఇష్యూస్ ఏమున్నా కూడా మా జిల్లా ఆఫీసులోకి వెళ్ళేసి వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే జిల్లాలో పిల్లలు ఆడదలుచుకున్నారో వాళ్ళ అప్లికేషన్స్ కూడా తీసుకుంటే మా దగ్గర క్రికెట్ అడ్వైజరీ కమిటీ హెడ్ అంబటి రాయుడు గారు ఉన్నారు, వాళ్ళు కూడా పరిశీలిస్తారు. బేసికలీ మా జాబ్ ఏంటంటే, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్స్ లొకేట్ చేయడము, తర్వాత స్కూల్స్ కాలేజెస్ తోటి మాట్లాడడము, వాళ్ళ గ్రౌండ్స్ యూజ్ చేసుకునేటట్టు వీకెండ్ క్రికెట్ ఆడడానికి ఒకటి అవకాశం పిల్లలకు కల్పించాలా అనేది. ఆ జిల్లాలోనే మొత్తం వాళ్ళకి ట్రావెలింగ్ టైం ఉండదు. ఇప్పుడు ఏముందంటే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఆడాల్సి వస్తుంది. మేము హైదరాబాద్లో లీగ్స్ ఆడుతున్నారు కదా, జిల్లా నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి వసతులు ఉంటాయి, సరిగా ఉండవు. అది కాబట్టి అక్కడ ఉంటే అక్కడనే మేము క్రియేట్ చేస్తాం, వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేస్తాము. వాళ్ళకు డార్మెంటరీస్ టైప్ కానీ అకామిడేషన్, లేకుంటే డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అదంతా ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఇదంతా సుమారు ఒక 1 year పట్టొచ్చు బై ది టైం. అదేవిధంగా 4 ప్లేసెస్లో అకాడమీస్ కూడా ప్లాన్ చేశారు. రాయుడు గారు ఆల్రెడీ దాని గురించి చెప్పారు. కాబట్టి ఆ జిల్లాలో కూడా మేము ఐడెంటిఫై చేస్తాము, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాము. ఏ విధంగానన్నది మేము ఇంకొక సూచన కూడా ఇచ్చాము సింగిల్ మెంబర్ కమిటీకి, ఆ మేనేజ్మెంట్కి. ఇప్పుడు మేము TG20 ఇప్పుడే చేశాం కదా, ఆ TG20లో 8 ఫ్రాంచైజ్ ఓనర్స్ వచ్చారు. వాళ్ళని కూడా వాళ్ళతోటి మీరు మాట్లాడి వాళ్ళని మనము భాగస్వాములు చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ జిల్లాల పేరుగా ప్రమోట్ చేశారు, చాలా సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అయింది. ఇది కాకుండా ఇంకో కీలక సజెషన్ మేము ఏమిచ్చామంటే, అక్కడ పిల్లలు ఆడతారు కాబట్టి వస్తారు కాబట్టి వాళ్ళ T10 ప్రోగ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ T20 10 overs గేమ్ ఆడిపిద్దాము. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మెల్లగా నేర్చుకొని దే విల్ గ్రాడ్యుయేట్ టు T20. అక్కడి నుంచి లీగ్స్, లోకల్ లీగ్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తాం. సో ఈ రోడ్ మ్యాప్ అంతా వచ్చే రోజులలో 2-3 months లోపల పుట్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు ఏంటంటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంటింటికి తీసుకెళ్తుంది. గడప తొక్కను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. సో ఎవరికి ఏది ఉన్నా కూడా వాళ్ళ జిల్లాలోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ సజెషన్స్ కానీ అడ్రస్ అవుతాయి. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ పంపినా కూడా
ఇవాళ రేపు డిజిటల్ వరల్డ్ కాబట్టి మనం వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఇక్కడి నుంచే వాళ్ళు మేనేజ్మెంట్ కానీ సింగిల్ మెంబర్ కమిటీకి కానీ వాళ్ళు పెట్టే రిప్రజెంటేషన్స్ కన్సిడర్ అవుతాయి. సో మేము మీ దగ్గరికి వస్తున్నాం, మీరు రెడీ ఉండండి.